స్తోత్రం 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 నాయన. సూర్యాగం అర్పించేవాడు నన్ను మహిమపడుతున్నాను సమర్థంలో నేను మహిమపరిచే నోరు మాకు దయచే, నేను కొనియాడే నేను గణపరిచే నోరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. విద్యుత్ దినంలో అపాయగల దినంలో హానిగల దినంలో ఉన్నా అయినప్పటికైనా నేను కొనియాడి నేను స్తుతించి నేను గణపరిచి నీ సన్నిధిలో నీ నామాన్ని గొప్ప చేసేటకు మా నోరును మా అమ్మను వాడుకోండి నాయన. మమ్మల్ని నడిపించుకోండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు ముట్టండి, స్వస్థపరచండి నాయన. స్వస్థలు మీరు, స్వస్థపరిచేవారు మీరు తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవానని సెలవిస్తున్నాను తండ్రి. యేసయ్య నాయన వాగ్దానం నాయన ఆ మాటలో కలిగి ఉండటకు రాలేబడి మీకు చేతులు చాపే స్వస్థత పొందుకుంటాక అనేక రూపాయలు గ్రహించి కాపాడండి నాయన. యేసయ్య బలహీనులు ఎంతో మంది పడకల మీద ఉన్నారు, వారిని దర్శించండి నాయన, వారిని కాపాడండి నాయన. అలాగే సుహాసిని తల్లికి కష్టకాలంలో వెనుకడై ఉన్నావు దేవా, అక్కడ లేవనెత్తవుతండి, బలపరచవుతండి. నీ స్తోత్రం ఆపరేషన్ నుంచి లేవనెత్తిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రమైన. అలాగే ప్రభు నా తండ్రి సంఘర్షణ ఎంతో మంది ఉన్నారు, వారిని కూడా ముట్టి స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచే దేవుడు నాయన. స్వాతానికి సదాధికారి మీకు మహిమగా వారి ధైర్యంతో మీ సన్నిధిలో కొనియాడి నేను స్థుతించే మనసులో వారికి వేచేయండి. యేసయ్య మీకు స్తోత్రం. నేను ఎప్పుడు వెళ్తే మీరు బలహీనలో అప్పుడే బలవంతులను బలం కలిగి నేను శక్తి కలిగి మీ వైపు చూచేటట్టు మీ కృప రక్షణ నాకు అనుగ్రహించింది నాయన. యేసయ్య మీకు స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రావాల్సిన వారు కాలయాపం చేయకుండా నీ సన్నిధికి వచ్చి దేవుని పొందుకుని మేలు పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళేటట్టు నీ కృప అనుగ్రహించింది అయ్యా. మీకు స్తోత్రం నాయన. ఎవరైతే కృంగిన వారో లేవైతే దేవుడు తండ్రి, కృంగి అన్నారో వారిని లేవనెత్తున్నాడు. బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నారంటూ వారిని నేను లేనైతే దేవుడు ఆశ నిర్మితం కాదు నాయన. నిన్ను నిజమైన దేవుడు అని నేను కొడియాడి నేను స్తుతించి నేను ప్రేమించి నీ పాద సన్నిధికి వచ్చేటట్లు మీ కృపను గ్రహించింది. యేసయ్య ఎంతోమంది ప్రార్థన కోరుతున్నారు, వారి బలహీనతను బట్టి నాయన నీ వైపు చూసి మనసును దయచేయండి. నీ వైపు చూసి మనసును వారికి అనుగ్రహించండి. స్వస్థతైతే నీ వైపు చూస్తే నువ్వు బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు, బలపరిచేవాడు నైనా. నీ రక్తమును కార్చను నైనా, మా కోసం నీ యవన రక్తం, నీ పుణ్య రక్తమును కార్చండి. అట్టి విధానంలో నీ సేవను బోధించుగా ఆ మాట గుర్తు చేసుకుని నీ వైపు తిరిగే మనసును తనకు అనుగ్రహించండి నాయన. యేసయ్యానికి స్తోత్రం. ఎవరైతే ఆశపడి నీ వైపు ప్రార్థన కావాలి అనేసి ఎవరైతే ఉన్నారో అటు వారి దాహం తెచ్చండి నాయన. నిర్లక్ష్యంగా వారితో మాట్లాడండి నాయన. మాతో మాట్లాడి మమ్మల్ని మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించుకోవాల్సిందని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏమైనా సంగమా ఈ రోజున ఈ కరోనా వ్యాధి విస్తరించింది. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మీరు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మాతో కలిసి సాగించాలని కోరుతున్నాము. ఎక్కడ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు, వారు మర్చిపోతారు. దేవుడు మాతో ఉన్నాడు. చూస్తున్న వాళ్ళు ఆలోచన పరంగా ఆత్మానుసారంగా కూడా మీరు మాతో కలిసి ఏకీభవించండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా
ఎలాగైతే దేవుని మందిరంలో చేరి ఆరాధన చేస్తారో అదే రీతిగానే మీరు సిద్ధపడి పరిశుద్ధ మందిరంలోకి ఎలాగైతే వస్తామో ఆ రీతిగా మీరు సిద్ధపడి పాటలు పాడి చప్పట్లు కొట్టి మీరు మాతో కలిసి ఆరాధనలో ఉండాలని నిజ దేవుణ్ణి నా సర్వశక్తి దేవుణ్ణి మన కొరకు చనిపోయి లేచిన దేవుణ్ణి ఆరాధించాలని కోరుతున్నాము. సభలో పాటలు పాడుతుండగా మనమందరం కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా అని పాడిస్తూ తిరుగుతారు. రారే జనులారా మన సారా ఊరురా అనే పాట పాడుకుందాం. హల్లెలూయా అని పాడిస్తూ తిరుగుతారు. రారే జనులారా మన సారా ఊరురా. హల్లెలూయా అని పాడిస్తూ తిరుగుతారు. రారే జనులారా ఊరురా ఊరారా. హల్లెలూయా అని పాడిస్తూ తిరుగుతారు. రారే జనులారా మన సారా ఊరురా. హల్లెలూయా అని పాడిస్తూ తిరుగుతారు. రారే జనులారా ఊరారా ఊరురా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడా, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడా, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడా. తోడు నీడగా నిన్ను కాపాడే దేవుడా.
పాటల పుస్తకం నుంచి 492వ పాట. అన్ని నామముల కన్నా పైన యేసుని నామం అనే పాట పాడుకుందాం. అన్ని నామముల కన్నా పైన యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. అన్ని నామముల కన్నా పైన యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము.
పాట పాడుతూ దేవుని కనపరుచుకుందాము. చక్కటి సమయంలో దేవుని కనపరుచుకుందాం. పాట నుంచి 138వ పాట. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవం అనే పాట పాడుకుంటాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవం, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతులకు
ఆఖరిగా అందరూ కలిసి పాడుకుందాము. శుద్ధులకు ఆశీర్వాదాలు కనపరిస్తూ చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పాటల పుస్తకం 109వ పాట, యేసుని నామములో మన బాధలు పోవుననే పాట పాడుతున్నాం. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచ్చెను, మృతులకు నిండు జీవముచ్చెను, హృదయములో నెమ్మదొచ్చెను. యేసు
హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తునామములో తెలియజేస్తున్నాం. ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాం. సాగుతాం. కృపగల దేవుడు, ఆశ్చర్యం రాసే దేవుడు, అద్భుతములు చేయవాడు, ఆనంద నిరాభిషేకం కల్పించే దేవుడు, అన్ని వేళ ఆదరించే దేవుడు మనం స్తుతిస్తున్నాం. సాగుతాం. హల్లెలూయా. ఈ దినం మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపే. ఈరోజు మనం యేసుక్రీస్తున్నామంటే దేవుని కృపే. దేవుడే మనకు ఆశ్రయమే, దేవుడే మనకు ఆశ్రయమే, దేవుడే మనకు దీవెన. ఆయనే మనకు ఉన్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ తెలుసుకుని తెలుస్తూ మనం దేవుని కనపరచాలి. హల్లెలూయా. ఈ కరోనా టైం చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి భయపడవద్దు. మనం ధైర్యం కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. నేను కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు, నేను కనికరించేవాడు, కాపాడేవాడు, కృపచెప్పువాడు, అని వీళ్ళని ఆదరించేవాడు అనుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. దేవానికి స్తుతి, ప్రభావానికి స్తుతులు. ప్రతి ఒక్కరు మాకు కలిసి వచ్చి అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ దేవుడు కాపాడేది, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, సహకరించే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకే స్తోత్రం, నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకు వందనాలు, వందనాలు పరిశుద్ధానికే వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. ముందువాడని వాడు ఆయన, తన ఆశ్రయించిన బిడ్డలకు ఏమీ చేయకుండా దూరం విడిచిపెట్టబడ్డాడు. అది మన కొరకు మహిమలో వదిలిపెట్టి లోకానికి వచ్చాడు. మన కొరకు ఆత్మ మన కొరకు వచ్చాడు. ఎక్కడ ప్రార్థిస్తాం, ఎక్కడ ఎక్కిపోయిస్తాం, ఎక్కడెక్కడ మనం కలిసి పనిచేస్తాం, ఈ కరోనా టైంలో మీరు గృహాలు ప్రార్థిస్తున్నాం. ఈ సమయం మీతో ఆయన కలిసి ఉన్నాడు. తన ఆత్మ మీకు ఇచ్చాడు, తన సన్నిధితో ఇచ్చాడు, తన అభిషేకం మీకు ఇచ్చినట్టు స్తోత్రం దేవానికి స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎన్నలేని దైవమా నీకేనయ్యా. Thank you.
అవకాశం బట్టి నా చెల్లిస్తున్నాను దేవాన్ని స్తుతి 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకు స్తుతులు ప్రభువా. ఇదిగో నాయనా నీ మందిరంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎక్కడైతే ఇక్కడ ఉందో ప్రార్థన చేస్తారో మంచి ఛాన్స్ ఇచ్చండి. ఈ లైవ్ ద్వారా చూసిన బిడ్డలను దర్శించండి, జ్ఞాపకంతో నింపండి, అభిషేకంతో నింపండి ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, నాయన మరణం నాయన 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 నా ప్రతి గ్రామంలో ప్రతి ప్రదేశంలో సంచరిస్తుండగా ప్రభువా నీ హస్తముతో తాకి నీ బిడ్డలను కాచి కాపాడి నడిపించిన ప్రభువా. ఇదిగో మమ్మల్ని ద్వేషించే వరకు ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని ప్రేమించే వరకు ప్రార్థిస్తున్నాము, మమ్మల్ని ఎరిగిన వరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. ఆ దేశంలో నా రాష్ట్రం నా ప్రాంతంలో చిన్నపిల్లలు పెద్దవారిని ముసలివారిని ఇదిగో యవనస్తులను అధికారులను నాయకులను ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి అప్పగించుకుంటాం ప్రభువా. కాపాడు దేవా కాపాడు దేవా, ఎల్లప్పుడూ నీకే స్తోత్రమయ్యా. నీకు వ్యతిరేక చేసిన పాపం, నీకు వ్యతిరేక చేసిన ఆలోచనలను చేసి క్షమించి తీసుకువేసి మా దేశాన్ని స్వస్థపరచును, మా ప్రాంతాన్ని స్వస్థపరచును, మా ప్రదేశాన్ని స్వస్థపరచును దేవా. ప్రభువా నీ కనికరం మాకు కావాలి, నీ ఆదరణ మాకు కావాలి ప్రభువా. నీవే సహాయం చేయండి. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు దేవా, స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు. నీ రక్తం వల్లే మాకు స్వస్థత ప్రభువా. నువ్వు శిలువలో కాచిన రక్తం ద్వారా మాకు స్వస్థత ప్రభువా. సజీవుడా నీ ఆత్మ ద్వారా మాకు స్వస్థత ప్రభువా. ఆయన స్వస్థపరిచిన దేవా నీ నీకే మహిమయు ఘనతయు ప్రభావములు ఆరోపించుకుంటున్నాము దేవా. ఆయన నీ దేవుడు ప్రార్థించుకుందాం. సకలాసులు కలుపుతున్నా మా ప్రియ పరలోక దైవస్వామి అనుకోని ఊహించినటువంటి పరిణామాలు పోయినాం. ఆ దేశ రాష్ట్రాల్లో ప్రపంచం వ్యాప్తంగా జరుగుతుంది. ఈ మమ్మల్ని ఇరిగిన కాచి లేదుగా ప్రార్థించడానికి ఈ లైవ్ ద్వారా ప్రార్థించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశం పెట్టుకున్నాను తెలుస్తున్నాను బాబా. మనం నేను స్తుతించిన మనం స్తుతించలేదు బాబా, మనం నేను కనపరచలేదు బాబా. నీవు మాత్రమే సజీవుడని మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచిన విధానం దీవించండి, ఆశ్రయించి నీతో తోని ప్రార్థించి దేవా మాకు సహాయం వచ్చి బాబా నీ వల్లే మాకు సహాయం కలుగుతుంది. నీవే ఆదరించే దేవుడు, నీవే కృప దేవుడు బాబా. ఈ యొక్క గృహాల్లో ప్రార్థిస్తున్న బిడ్డలు, ఈ ప్రాంతాల్లో ఆరాధనలో మంచి ప్రతి బిడ్డలను ప్రభా ఈ మాటలలో మీరు ఆరాధించండి. ఈ ఆరాధనలో మీరు మహిమ పొందుతున్నారు. ఇవ్వ ప్రతి స్థలంలో మీరే మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించిన ప్రతి కుటుంబం పైన, ప్రతి గృహం పైన, ప్రతి ఒక్కరి పైన ఈ అభిషేకం దిగవచ్చును కాక, ఈ సన్నిధి వారికి తోడుగా వచ్చు. జ్ఞాపకాలలో వారు నీకు నడిపించదు ప్రభా. నాయన ఈ యొక్క సమయంలో ప్రభా ఈ ఆరాధన మీరే మహిమ కలుగుగా ఉంటాయి. ఈ మహిమ వారి పాటలు ఎదుగుతున్నారు, జరుగుతున్నటువంటి వాటి పరిచయంతో వీళ్ళతో నడిపించినారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపగల దేవుడు మనల్ని కాచి నడిపించాడు, చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు.
ఫ్రెండ్స్ ఉంటున్నారు, కానీ ఒక కష్టం వచ్చింది అంటే, ఒక సహాయం కావాలి అంటే మన పక్కన నిలబడి మనతో నడిచే వారి రోజున లేకుండా అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే, చాలా వరకు చూస్తూ ఉన్నప్పుడు మనము మన లోపల సెల్ఫిష్నెస్ అనగా స్వార్థము, అలాగే అవిధేయత లేక ఇర్రెస్పాన్సిబిలిటీ అనగా బాధ్యతారాహిత్యం, నాకే పని, వాడితో నాకేంటి, వీళ్ళతో నాకేంటి, మనకి ఎవరితో మనకి సంబంధము అక్కర్లేదు. కొన్నిసార్లు కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఎవరికి కూడా ఎవరు తెలియదు, అక్కడ ఎవరున్నారో కూడా తెలియదు. కానీ కొన్ని చోట్లకి వెళ్ళి చూస్తే వారిని అడగగానే ఇంటికి వెళ్ళి చూపిస్తారు, దగ్గరుండి ఇంటికి వెళ్ళి చూపిస్తారు. ఎందుకంటే అంత పరిచయాలు. గమనితం పెద్ద పిల్లరా, ఈరోజు మన జీవితంలో ప్రభు మనకు ఇచ్చినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు, 7 నుండి లేక 8 నుండి 7 నుండి 12 వచనాలు చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి రాసిన 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు ఈ విధంగా రాయబడింది. నేను చదువుతున్నాను, మీరు దయచేసి చూడాలని కోరుతున్నాను. నేను ఆలోచింపక వ్యర్థమైనది ఒకటి సూర్యుని మీద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత వృద్ధి పొందదు. అతడు సుఖమునన్నది ఎరుగకై ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకున్నాడు. ఇది వ్యర్థమై బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తి వాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గానికి వెట్ట ఎలాగో పుట్టును. ఒంటరి ఒకరి మీద మరి ఒకటి పడిన ఎడల ఇద్దరు కూడి వారిని తిప్పగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. దేవుడు తన పశ్చిమాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన ఈ ప్రియమైన సంగమా, ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక జీవితంలో ఫూలిష్నెస్, ఒక జీవితంలో విక్టరీ లైఫ్, ఒక జీవితంలో ఎలా ఉంటుందో ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాని తెలిపిన మాటలు మనము చాలా వరకు నేర్చుకోవని అభ్యాసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఒక వ్యక్తి జీవితంలో ఎవరు లేరు అంటేనట తన తోటివాడు లేడు, తనతో కలిసి ఉండేవాడు లేడు, అనగా తన పార్ట్నర్ లేడు, తనతో కలిసి సహవాసం చేసే ఒక స్నేహితుడు లేడు, ఒక స్నేహితురాలు లేదు, ఒక తనతో కలిసి ఏకీభవించే వ్యక్తి లేకుండా పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏమి సంపాదించుకోమంటున్నాడో చూస్తున్నప్పుడు చాలామందికి ఈ యొక్క ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. చాలామంది గృహాల్లో, చాలామంది ఇళ్ళల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒంటరి జీవితం. అందరూ ఉంటారు కానీ నాకు ఎవరు లేదు, అందరూ నా వాళ్ళే కానీ ఎవరికి నేను అక్కర్లేదండి, ఎవరికి నాకు సంబంధం లేదండి, నాకు ఇంకెందుకండి అని ఆ యొక్క నిరాశ జీవితాన్ని జీవిస్తారు. భర్త చూస్తే అలా, లేక భార్య చూస్తే అలాగా, పిల్లలు చూస్తే ఇలాగా, నా బతుకు నాదే, వాళ్ళది అంటారు. ఇప్పుడు రోజులు ఒకప్పుడు ఒక ఇల్లే ఉండేది, ఒక గదే ఉండేది, లేక 2 గదులు ఉండేవి కాబట్టి అందరూ కలిసే పడుకుని ఉండేవారు. ఇప్పుడు ఎవరి గది వాళ్ళది, ఎవరి పెట్ట వాళ్ళది, ఎవరి ప్లేట్ వాళ్ళది, ఎవరి టవల్ ఎవరిది వాళ్ళదే, అదే ఎవరిది వాళ్ళది. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఉండేది, అందరూ ఆ ఫోన్ దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, ఎవరి ఫోను వాళ్ళది. ఒకప్పుడు పిలిస్తే పలికేవాళ్ళు, ఇప్పుడు ఏం చేయాలి, ఫోన్ చేయాలి. ఎక్కడున్నారంటే మేడ మీదే ఉన్నాను అంటాడు, ఎక్కడున్నావంటే
ఇక్కడే ఉన్నాను, పక్క రూమ్లోనే ఉన్నాను, అక్కడ చూస్తున్నాను అంటాడు. చూడండి, ఒకప్పుడు పిలుపుకి దగ్గరగా ఉండేవారు, ఇప్పుడు పక్కనే ఉన్నా పిలవటానికి టైం లేనంత దూరం అయిపోయారు. బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ, ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎందుకు మనం ఈరోజు ఇలాగా ఒంటరితనం అనుభవిస్తున్నాము? లేకపోతే మనం ఎందుకు అందరూ ఉండి కూడా విలువబడిన వ్యక్తిగా ఎదుర్కొంటున్నాము అంటే మన జీవితంలో మనం ప్రవేశించినట్టే స్వార్థం. ఏంటంటే కొంతమంటారు మేము మోసపోయామంటే తెలుసా పాస్టర్ గారు అంటారు. గమనించండి, మోసపోవడం తర్వాత వద్దాము, అవతల వ్యక్తులు ఉన్న స్వార్థం వల్లే నువ్వు మోసపోయి ఉండొచ్చు, లేక నీ స్వార్థం వల్లే అవతల వాళ్ళు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. గమనించాలి, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాటల్లో ఈయన జ్ఞాని తెలియజేసిన మాటలు ఏంటంటే వ్యర్థమైనది ఒకటి కనిపిస్తుందట అతనికి. అతను చూసినప్పుడు అంటున్నాడు, ఇది వ్యర్థమైందిరా బాబు, ఇది పనికిరానిది, ఇది పనికొచ్చేది కాదు, ఇది ఆలోచించేది కాదు, ఇది ఆలోచించదగినది కాదు, ఇది పనికిరానిది. ఏంటండి వ్యర్థమైపోయిందంటే మందులు కొనుక్కుంటాం, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది అనుకోండి, దానికి ఏమిస్తాము, ఇది పనికిరాదు, ఇది వేసుకుంటే జబ్బు రావడం కాదు, జబ్బు పోవడం కాదు, జబ్బు ఏదైనా అవుతుంది కాబట్టి వేసుకోకూడదు అంటాం. అలాగే ఒక వ్యక్తి అట్ట చూస్తూ ఉండగా ఆయన ఎదురే కనుల ముందు చూస్తున్నాడట. ఈ జ్ఞానిని సొలొమోను చూస్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు కొంతమంది అతనికి కనిపించారట, అతనికి ఎవరూ లేరట, అతనికి ఎవరూ లేరట. ఈరోజు చాలా మంది అంటారు నాకు అందరూ ఉన్నారు పాస్టర్ గారు అంటారు. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, కరోనా వార్డులో ఎవరున్నారు? ఏమండి, ఆ యొక్క చిటి మంటల మీద పెట్టినప్పుడు అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారా? మా మీతో పాటు వచ్చేస్తున్న వాళ్ళు ఎవరు ఏడ్చేవాళ్ళే కానీ వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఆ యొక్క డెలివరీ అవుతున్నప్పుడు ఎవరున్నారు? అక్కడ ఎవరికి రానివ్వరు. ఇక్కడ ఒక మనిషి చూస్తారు, ఆ ఆయా గారు తోటిలో ఎవరో పెడతారు, వాళ్ళు డెలివరీ చేస్తారు. ఏమండి, ఇలా క్రిటికల్ వచ్చిందంటే వాళ్ళే ఉంటారు కానీ ఎవరు కూడా నీతోని ఆ బాధ నాది అంటే అంటారు. ఆ బాధ నాదే కానీ నీ బాధ మీదే కానీ ఒకటి. సరే, ఇక్కడ వాక్యం గమనించినప్పుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నాకు అందరూ ఉన్నారండి అని అనుకుంటున్నాడు. కానీ ఆ వ్యక్తి అంటున్నాడు, ఒక వ్యక్తిని చూస్తున్నాను, అతడు ఏమో తెలియదు కానీ వ్యర్థంగా కనిపిస్తుంది వాడు పడే ప్రయాస, వాడు చేసే ప్రతి పని కూడా కాడు. ఎందుకంటేనంట అతని కాడు ఎలా ఉన్నాడంటే ఒంటరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి చెప్పండి? ఒంటరిగా ఉన్నాడు, ఒంటరితనంతో ఉన్నాడు. అతనితోని కనీసం ఎవరు లేరట. ఎవరు అంటే అతడికి ఎవరు లేరు, జతగాడు లేడు, ఒక ఫ్రెండ్ లేడు, ఒక పార్ట్నర్ లేడు, ఒక పిల్లోడు లేడు, ఎవరూ లేరు అతనితో. కానీ అతడు ఏం చేస్తున్నాడు? నిర్నిమిత్తంగా ఆయన కష్టపడిపోతున్నాడు, సంపాదిస్తున్నాడు, అంత ధనాన్ని పోగేస్తున్నాడు. కానీ అతనికి ఏదో ఎవరు లేదు. నేటి దినాల్లో చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదే కనిపిస్తూ ఉంటారు. చాలామంది రోజుల్లో మామూలుగా సంపాదించిన వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. పిల్లలు ఇక్కడ లేని కుటుంబాలు ఎన్నో. ఎక్కడున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మా వాళ్ళు అక్కడున్నారు, మా వాళ్ళు ఎక్కడున్నారు? నీ దగ్గర ఎవరు ఉన్నారు? పనోళ్ళు. ఎవరి మీద ఆధారపడ్డారు? పని వాళ్ళ మీద ఆధారపడ్డారు. పిల్లల ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సినిమాలు కూడా ఈ మధ్యన వస్తూ ఉన్నాయి. అలా చూస్తున్నప్పుడు ఎక్కడో ఉన్న పిల్లల్ని రండి 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 అని పిలుస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, మాకన్నీ ఉన్నాయి, కానీ ఎవరికి కూడా అందుబాటులో లేదు. ఈ ఒకడికి కూడా ఎవరు ఉన్నారంటే అన్నీ ఉన్నాయట. ఇది అతను ఏమనుకుంటున్నాడంటే అతడు ఎడతెగక కష్టపడను, అతడి కన్ను ఐశ్వర్యమును ఏం చేస్తాడండి? ఐశ్వర్యము సంపాదిస్తాడు కానీ అతనికి ఏం లేదు, సుఖము లేదట, అతనికి తృప్తి అనేది లేదట. కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అతను ఎందుకు కోల్పోయాడు అంటే అతని లోకాన్ని దేంట్లో మర్చిపోయాడు అంటే దేవుడు మర్చిపోయాడు, సహవాసాన్ని మర్చిపోయాడు, దేవుడు సాగు ఉన్నటువంటి అనుబంధాన్ని తనకి దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని మర్చిపోయాడు. ఎప్పుడు కూడా సంపాదించాలి, ఇంకా ఏదో జీవించాలి, ఇంకా ఏదో సుఖపడాలి, ఇంకేదో అనుకుని ఆశలకు అతను ఏమైపోయాడంటే తృప్తి లేక తన వారిని అతడు దూరము చేసుకున్నాడు. ఈరోజు చాలామంది కూడా ఇలాగే జీవిస్తూ ఉంటారు.
చాలామంది ఇదే జీవితాన్ని కోరుకుంటూ అంతకు మించిన లైఫ్ ఏంటి కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి ఇలా కావాలి, అలా కావాలని కోరుకుంటూనే దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు కోల్పోయి ఒంటరితనంగా జీవిస్తున్నారు. ఒంటరితనంలో మనకు చూద్దాం, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అతను కోల్పోయాడు అని చూస్తున్నప్పుడు 27వ వచనం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నప్పుడు అతను దేనికోసం కోల్పోయాడో చూస్తూ ఉన్నామా. 27వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాని సొలొమోను తెలియజేస్తున్నాడు. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కాని, అలా నరదృష్టి తృప్తి కాని, ఏం లేదట అతనికి, తృప్తి అనేది లేదట. ఏంటంటే సంపాదించుకున్నాను కదా చాలు లేనటువంటి తృప్తి లేదట. ఎదుట్లో తృప్తి లేదు అని చూస్తున్నప్పుడు చాలామంది చదువుతూ అంటారు, చాలాకి చదువు ఏమైపోయింది, బీటెక్ అయిపోయిందా, ఎంటెక్ చేస్తే అయిపోయింది, లేకపోతే ఒక పీజీ చేస్తే అయిపోతుంది, ఇంకా ఇది చాలా అది చాలా అనుకుని చాలామంది చదువు దగ్గర అయిపోతారు. పిల్లలతో కన్నా చాలే అంటారు. కానీ డబ్బు దగ్గరికి వచ్చినప్పటికీ, ఆస్తి దగ్గరికి వచ్చినప్పటికీ, ఐశ్వర్యం దగ్గరికి వచ్చిన మాత్రమో అది చాలానే చాలా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పేరు పెట్టాలి, సంపాదించాలి, ఇంకా గొప్పవాడిని అయిపోవాలి, ఇంకా గొప్పవాడిని అయిపోవాలనేటువంటి తపనతో మనుషులు దేవుడికి దూరం అయిపోతున్నారు, కుటుంబానికి దూరం అయిపోతున్నారు. బలహీనమైనటువంటి వాటికి లోనైపోతూ దేవుడు తమకు ఇచ్చిన విలువైనటువంటి ఆస్తిని కోల్పోతూ విలువలేని కాగితాల వైపుకి, విలువలేని సహవాసం వైపుకి పరిగెడుతున్నట్లుగా మనం చూస్తాము. ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నప్పుడు అంటున్నాడు, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఇది కూడా ఒకడు సంపాదిస్తున్నాడు, వాడికి ఎవడో లేడు, ఇది వ్యర్థమే. ఇంకొకడు ఉన్నాడు, ధనం సంపాదిస్తున్నాడు, కానీ వాడికి ఏం లేదు, తృప్తి. ధనాన్ని ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా ఏదో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ వాడికి ఏం లేదు, తృప్తి. కోరుకుంటున్నాడు, ఇంకా కావాలి, ఎలా సంపాదిస్తాం, ఎలా చేస్తాం. ఒక అడిగితే అంటాడు, నీకు తృప్తి ఉందంటే అంటాడు, ఉండదు. ఉదయం సాయంత్రం పనిచేస్తున్నవాడికి ఆ 500 600 ఆ లేబర్ అతనికి ఆ డబ్బులు ఇచ్చేయని అంటాడు, ఏం సరిపోయిందంటే సరిపోయింది బాబు అంటాడు. అదే ఒకడికి వేరే వాడికి ఇస్తాడు, ఇంకా సంపాదించాలి. కొంతమంది చూస్తూ ఉంటాము, మా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, ఎలా షాప్ పెట్టవాడికి అంటాడు, ఉండరా ఇంకొమంట పెట్టాడు, ఇంకా ఎవరో వస్తారని, ఇంకా ఏదో జరుగుతుందని ఆలోచన చేస్తుంది. మంచిదే, దేవుడిచ్చినటువంటి నీ ఆత్మ ఇంకా మంచిది, దేవుడిచ్చిన నీ కుటుంబము, నీ ఆస్తి అనే విషయాన్ని మనము గమనించాలి. నీ ఆస్తి నీ ఇంటిలోనూ, నోట్ల కట్టల్లోనూ లేదు, నీ యొక్క సహవాసంలో. హల్లెలూయా. నీ భార్యకు నీతో సహవాసం, నీ పిల్లలకు నీతో సహవాసం, మాటలు, కలిసి కూర్చొని తినడం, కలిసి కూర్చొని ప్రార్థన చేయడం ఉన్న ఆనందము నువ్వేవేవో సంపాదిస్తే వచ్చే ఆనందం కంటే చాలా విలువైన విషయం గమనించాలి. ఎందుకంటే లేకపోయినా సంపాదించడానికి అవకాశం కానీ, కోల్పోయిన తండ్రిని కానీ, కోల్పోయిన కుటుంబాన్ని కానీ తిరిగి సంపాదించుకున్నప్పుడు దానికోసం చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. చాలామంది అర్థం కాకుండా మాట్లాడుతుంటారు, మాకు అక్కర్లేదులేండి, మేము సంపాదించుకుంటాంలే. తల్లిదండ్రులు అదే మాట్లాడతారు, పిల్లలు కూడా అదే మాట్లాడుతుంటారు, మాకు అక్కర్లేదు, నీ ఆస్తి నీ దగ్గర ఉంచుకో, మేము కష్టపడి సంపాదించుకోండి. చాలా మంచిది. తండ్రిని సంపాదించుకోగలవా, తల్లిని సంపాదించుకోగలవా, పిల్లల్ని సంపాదించుకోగలవా, కారు సంపాదించుకోగలవు, మంగాలు సంపాదించుకోగలవు, ఆస్తులు సంపాదించుకోగలవు, కానీ ప్రాణం పెంచినటువంటి రక్తం ఇచ్చుకున్న తండ్రి దేవుణ్ణి లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు సంపాదించుకోలేవు. కాబట్టి మీ కుటుంబాలను మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రభు మేము ప్రేమిస్తున్నాం, మేము ప్రేమించిన కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు ఎవరు అక్కర్లేదు అనుకుంటున్నావేమో, నీ స్నేహితులు ఎందుకు ఇచ్చాడు గమనిస్తున్నప్పుడు ఆ వాక్యం ఎంతో అర్థమవుతుంది. ప్రేమికులారా అని అంటున్నాడు. ఒకడు ఏం చేస్తుంటా, ఒకడు ఒంటరిగా ఉన్నాడట. ఏమైపోయాడు అతను? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, వాడికి ఒక సహోదరుడు లేడు, వాడికి ఒక పిల్లవాడు లేడు, వాడికి ఒక పార్ట్నర్, వాడితో స్నేహితుడు కూడా వాడికి లేడు. కానీ వాడి కష్టపడుతున్నాడు. ప్రేమికులారా ఈ రోజున కూడా నువ్వు కూడా ఎలాగే ఉన్నావు కదా. ఒకవేళ నా పిల్లల కోసం సంపాదిస్తాను అనుకుంటున్నావేమో, నీ పిల్లలు నీ కోసం ఎందుకు చూస్తున్నారు తెలుసా?
అలాగే పరమతల్లి నీకోసం చేతులు చాపి నీకోసం చూస్తున్నానని తెలుసా? ఆ పనుంది ఈ పనుంది అని వెళ్ళిపోతున్నావేమో అని పరమతల్లి నీకోసం అని చూస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. పిల్లలు ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. యొక్క ప్రసంగి ఉన్న 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తున్నప్పుడు అలాగే మాట్లాడతాడు, కావున బుద్ధిహీనికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఏమ సంపాదించుదని నా హృదయం అనుకుంటుని ఇదియు వ్యర్థమే. ఇదియు అంత సంపాదించాను కానీ వాడికి నాకు ఒకేలాగా ఉంది. అవునా కాదండి? ఈరోజు బయటకు వెళ్తే కరోనా వ్యాధి ఉంది, అతనికి మనకి ఒకేలా ఉంది. అవునా కాదు? డబ్బున్నవాడు డబ్బులు ఏం లేదు, కాకపోతే అతని లేక మనం ప్రవర్తిస్తే మన పరిస్థితి అదే. అందరూ వెళ్ళేది ఆ సమాధికే, అందరూ పోయేది అలాగే. అందరం తల్లి కడుపులోంచి వచ్చాము, మళ్ళీ అలాగే వెళ్ళిపోతాం. ప్రభువు నమ్ముకుంటే పరలోకం ఉంది, ప్రభువు లేకపోతే నరకం ఉంది, అంతే. మరి మధ్యలో సంపాదించినంత నీ గొప్ప అనుకుంటున్నావు, కానీ అంతా వ్యర్థమే. సత్యం తెలుసుకోకపోతే అంతా వ్యర్థమే. గవర్నమెంట్ చెప్తుంది నోటికి మాస్క్, చేతికి శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మనం పాటించకుండా రాసుకొని పూసుకునో తెగ తిరుగుతాము, అంతా వ్యర్థం. ఎన్ని చెప్పినా వినకపోతే ఏంటంటే వ్యర్థమైపోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎందుకు సంపాదించుకోమని వాక్యం చెప్తుంది? ఒంటరిగా ఉంటే హ్యాపీ కదండి, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు కదా అనుకుంటా ఉన్న సమయంలో దేవుడైన వాడు ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడ 2, 3 అని చెప్పాడంటే ఇంకొక వ్యక్తిని నువ్వు ఏం చేయాలి? మినిమము సంపాదించుకోవాలి. నీ తోటి పార్ట్నర్ని, నీతో ఒక వ్యక్తిని, మేబీ నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీకంటూ ఒక వ్యక్తిని ఏం చేసుకోవాలి? నువ్వు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలో దానికి ముందు అది ఎందుకు విలువైందో చూద్దాం ఒకసారి. మనం సామెతల 17వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నప్పుడు 17వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అంటున్నాడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. ఏం చేస్తాడండి? వాడు డబ్బున్నా ప్రేమిస్తాడు, డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఏ స్థితిలో సరే నీతో కలిసి ఉండి ఏం చేస్తాడు? విడువక. నిజమైన స్నేహితుడు గమనించాలి. డబ్బులుంటే ప్రేమించేవాడు కాదు, అవసరం ఉంటే పలకరించేవాడు కాదు, నేను పనిమానుకొని పిలిచేవాడు కాదు, నీ కొరకు పనిమానుకొని వచ్చేవాడు. నీ కష్టాన్ని చూసి రే ఎలా ఉన్నావు అని పలకరించేవాడు. ఏమి ఎలా ఉన్నావు, ఫోన్ లేదు ఏంటి పలకరించేవాడు కాదు, ఇది తెలిసిన వెంటనే నీ కొరకు పరిగెట్టుకుని వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. అట్టి వాడట దుర్దశలో అంటున్నాడు, చెప్పేస్తాడు, దశ కూడా చెప్పేస్తాడు. ఉన్నత దశలో ఉన్నప్పుడు వచ్చే స్నేహితుడు కాదు, లేని దశలో నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. లేనప్పుడు ఉండేవాడే, నీ కష్టంలో నీ కొరకు ఉండేవాడే సంపాదించుకున్న వాక్యము చెప్పు. లేని సమయంలో నీతో నడిచేవాడు, నీ కొరకు నిలబడేవాడు కావాలి. ప్రభువా ఇదిగో అబ్రహాముకి లోతు ఉన్నప్పుడు అంటున్నాడు, అబ్రహాం లోతు కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. లోతున్న ప్రదేశము దుర్దశలో ఉంది. అప్పుడు అంటాడు, ప్రభువా 50 మంది ఉంటే, అంటే నా స్నేహితుడు కనీసం ఎంతమంది సంపాదించుంటాడా? 40 మందిని, 30 మంది, 10 మంది ఉంటే ప్రభువా. అంటే లోతు కుటుంబంతో పాటు లోతు 10 స్నేహితులను సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ లోతు సంపాదించిన స్నేహితులు దుర్దశలో ఉన్న స్నేహితులు కాదు, బాగా డబ్బు ఉన్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులు, అన్నీ ఉన్నప్పుడు కలిగిన స్నేహితులు. కానీ అతను దేని కోల్పోయాడంటే మొత్తం కోల్పోయాడు. ఎందుకో తెలుసా? అతని వరకు నిలబడే స్నేహితులు ఎవరు కూడా అక్కడ లేరు. ఈ రోజుల్లో మనం కూడా లోకం వైపు చూచి మనకు ఉండాల్సిన స్నేహితుల బదులుగా ఉండకుండా స్నేహితులను తెచ్చుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. పేరు గమనించండి, చాలామంది మన ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది మన ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఎవరు ఎంతమంది నీకు కష్టం అని తెలిస్తే పరిగెత్తుకు వచ్చేది చూడడానికి ముందు నువ్వెంతమందికి వెళ్ళావో చూసుకోవాలి. నా కష్టం వచ్చినప్పుడు ఎవరు రాలేదండి కాదు, నువ్వెంతమందికి నీ కష్టం నిలబడ్డావో గమనించు. అప్పుడే వారు నీ దగ్గరికి ఇస్తారు, అప్పుడే మన స్పందన ఉంటారు, అప్పుడే మన గురించి వాళ్ళ అనుభూతి పంచుకుంటారు. ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, తెలియదండి, అవునా అలాగా అని పక్కకు వెళ్ళిపోతారు. పిల్లరా
ఒంటరితనం మంచిదే, కానీ నువ్వు ఒంటరిగా ఉండటం ప్రభుకి మాత్రం ఇస్తుంది. నువ్వు ఒక వ్యక్తిని సంపాదించుకోవాలి, అతను నీ కొరకు ఏం చేస్తాడు? దుర్దశలో అతను నీ కొరకు ఏం చేస్తాడు? దేవుడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఒకవేళ నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలని ఆలోచన చేస్తాడు, ఏ విధంగా నేను బలపరచాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి స్నేహితుని యొక్క విలువ, లేక పార్ట్నర్ యొక్క విలువ, నీ జతగారి యొక్క విలువ చాలా విలువైనది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇదే అధ్యాయం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నప్పుడు అంటున్నాడు, ఇనుము చేత ఇనుము పొందనగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. తన స్నేహితుడికి ఏం చేస్తాడట? తన పార్ట్నర్కి వివేకం పుడుతుందట. వివేకము, రైట్, నేను ఆటంతా తెలుసా, మీ అమ్మంత బాధపడి తెలుసా, అలా ఎలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పే స్నేహితులు మనకు ఉంటారు. ఎప్పుడు తెలుసా? దుర్దశలో ఉన్నప్పుడు, అనగా మనల్ని నిలబెట్టాలని మన స్నేహితుడికి ఇష్టం కలిగితే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? మనను హెచ్చరిస్తాడు. హల్లెలూయా. అతను హెచ్చరిస్తాడు, అతను సన్మానం చేసే రీతిగా మనం నడిపిస్తాడు. అంతేగాని పర్వాలేదులే అంటున్నాడు అంటే ఆ వ్యక్తితో మనకేం లేదు తెలుసా, మన మేలు కోరేవాడు కావాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుడి వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఒంటరైన వాడు సంపాదిస్తున్నాడు కానీ వాడికి ఎవడూ లేడు. కానీ స్నేహితుడు కలిగిన వాడు, లేక పార్ట్నర్ కలిగిన వాడు, ఇంకొకరిని సంపాదించుకున్న వాడికి ఏం కలుగుతుందట? సహవాసం కలుగుతుంది. రెండోది ఏం కలుగుతుంది? ఒక గైడెన్స్, అనగా మార్గదర్శి దొరుకుతాడు. హల్లెలూయా. ఏం చేస్తారంటే మార్గదర్శి దొరుకుతాడు. ఎలా నడవాలో, ఏ రీతిగా ఉండాలో, ఎక్కడ ఏ విధంగా నడవాలో, ఏ రీతిగా మసులుకోవాలో అన్నీ కూడా ఆ వ్యక్తి నేర్పిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే అక్కడ అంటున్నాడు, సుఖదినమందును సుఖముగా ఉండము, ఆపద దినమందును యోచించము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరుడు తెలుసుకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఏమిటంటే సుఖ దుఃఖాలను పెట్టాడు. పాస్టర్ ఎందుకంటే అంటే ఈ స్నేహితుల వల్లనే మనకి ఏం తెలుస్తాయి? ఈ పార్ట్నర్స్ అనే సుఖ దుఃఖాలు తెలుస్తాయి. ఒక వ్యక్తిని సంపాదించుకున్నప్పుడు మనం ఏం కలుగుతుందో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి యొక్క విలువ ఏంటో మనకు అది ఫలానా వాడు వచ్చాడు నా జీవితంలో ఒక సంతోషం, ఫలానా వాడు వెళ్ళిపోవడం వల్ల నేను బాగుపడ్డాను, ఫలానా వాడు రావడం వల్ల నేను ఇదో ఇలా ఉన్నాను నా పరిస్థితి అని తెలుసు. గమనించండి, దేవుడు మనలను ఏం చేయమంటున్నాడు? ఇంకొక వ్యక్తిని సంపాదించాడు. ఎవరో వ్యక్తి అని చూస్తే ఎవరు అంటే మీతో కలిసి ఆత్మీయంగా నడిచే వాళ్ళు సంపాదించుకోవాలి. ఎవరిని? ఆత్మీయంగా నీ కొరకు సహకరించే వ్యక్తిని నువ్వు నిర్ణయించాలి, సంపాదించుకోవాలి. హల్లెలూయా. మనం సంపాదించుకోవటానికి, అనగా రూపాయలు సంపాదించడానికి కాదు, ఆత్మీయ జీవితంలో నీతో కలిసి నడిచే వ్యక్తిని సంపాదించుకోవాలి. ప్రజలు బాగాలేదు అంటే మెసేజ్ పెట్టి మామ ఎలా ఉన్నారా ఫోటో పెట్టాలనేవాడు కాదు కావాల్సిందే. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను రా అనగలిగే వ్యక్తిని చూడాలి. అంతేగాని పంటకి రేపు ఆదివారం కదా మనమందరము ఏరాడికి వెళ్దాము లేదా అల్లక్కడికి వెళ్దాము పిలిస్తే పారిపోయేవాడు కాదు, నీకోసం నిలబడి ఉండి ప్రార్థన చేసేవాడు నిన్నొక్క మార్గదర్శిగా నిలబెట్టేవాడు కావాలి, ఆత్మీయ జీవితంలో అడుగు వేసేవాడు కావాలి. ఎందుకు అంటే ప్రభు చెప్తున్నాడు, దుర్దశలు అట్టివాడు నమ్మదగిన వాడని వాక్యము మాట్లాడుతున్నారా. ఎవరు నమ్మకమైన వ్యక్తిని కావాలనుకుంటున్నావో ముందుగా నీవు కూడా నమ్మకం వ్యక్తిగా తయారు కావాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఆదరణ చూస్తూ ఉంటాం. ఒకరి గురించి అంటున్నాడు, అక్కడ ఏమన్నా చూడండి అని చూసినప్పుడు అంటున్నాడు, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరి కష్టము చేత ఉభయుడిద్దరికి ఏమొస్తుందంట? మంచి ఫలము కలుగుతుంది. మరి ఇంతకుముందు సంపాదించింది ఏమైపోయింది అంటే ఆ ఫలముగా లేదు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి సంపాదనలో ఇంకొకటి కలిశాడో అప్పుడు ఏమైపోయింది? అది మంచి ఫలముగా మారిపోయింది. అంటే ఒంటరితనము అనేది లేక ఎవరితో ఉండకుండా, లేక కలవకుండా, విడివిడిచిలుగా, సెల్ఫిష్గా నాకెందుకు అనుకుంటూ ఉండే వ్యక్తికి ఏ ఫలము తగ్గదు. కానీ ఒక్కొక్కరితో కలిసి నడిచే వ్యక్తికి ఫలము కొంచెమైనా అది ఆశీర్వాదమే, కానీ అది ఏమి తక్కువేమీ
దాని యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్న వాటిని. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క సహవాసం ఏమైపోయింది అంటే ఇది ఎఫెక్టివ్గా మారిపోయిందంట. ఎలా మారిపోయింది? ఎఫెక్టివ్ అనగా పనిచేసేదాని కింద, పనిచేసే వ్యక్తిగా మారిపోయింది. నీ ప్రేమ, నువ్వు చూపించిన ఆదరణ, నువ్వు ఇచ్చేటువంటి మాట, నువ్వు అతనిపై చూపించేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన దృక్పథం ఏమైపోయిందంటే నిన్ను ఒక వ్యక్తిగా, ఒక ప్రత్యేక వ్యక్తిగా మార్చేస్తుంది. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే అతని సేవ గురించి చెప్తే అర్థమైపోతుంది, నువ్వు వెళ్ళంటాడు అని ఒక ఒక మాట ఉంది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇద్దరి కష్టం చేత ఉభయలకు మంచి ఫలము కలుగును, ఒంటిగా ఉంటే కంటే ఇద్దరి కూడినుంట మేలు అంటున్నాడు. ఇంకొకరు సంపాదించుకోవటము మేలు. మా ఇంట్లో మా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మా అమ్మ మేము అడిగాం అన్నమాట, మాకు ఇల్లు లేదు అని అడిగితే మా అమ్మ ఏం చేస్తే ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, నీకు ఇల్లు కావాలి కొంచెం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒకరి కాస్త ఏమయ్యాము, ఇద్దరం అయ్యాము. ఇద్దరం కలిసి ఏం చేయడం మొదలుపెట్టాము, ప్రభా మాకు ఇల్లు దేవా, ప్రభా మాకు ఇల్లు దేవా, ప్రభా మాకు ఇల్లు లేదు దేవా, ప్రభా అద్దీంట్లో ఉన్నాం దేవా, మాకు సొంత ఇల్లు దేవా అని ఇదే ప్రార్థన. నా ప్రార్థన ఎప్పుడు చూసినా ఇంటి అది పెంచడము, లేకపోతే ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవడం చెప్పాలి. అది పెంచేవారు. ఏంటి పెంచుతూ ఉంటే తిరుగుతూ ఉండేవాళ్ళు అద్దెళ్ళకి. ఆ ప్రదేశం వదిలిపెట్టి రాలేము, అలాగే ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలో దేవుడు చక్కని గృహాన్ని మాకు సిద్ధపరిచి దేవుడు మాట్లాడాడు, సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నాను అంటే ఇక్కడ ఇద్దరి కష్టము చేత ఏమైపోయింది, అది స్థిరపరచబడింది. ఇద్దరి యొక్క ఆలోచన చేత అది ఏమైంది, ఆశ్రయించబడింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న ప్రభు ఏమన్నాడంటే, నాన్న మంచోడివే, అమ్మ మంచి వ్యక్తివే, కానీ నువ్వు ఒంటరిగా ఉండిపోతే కాదు, ఇంకొకరు ఏం చేయాలి, నువ్వు సంపాదించుకోవాలి. ఏం చేయాలి, నీ ఆత్మీయ జీవితంలో పెరగాలి అంటే, నీ సాక్షాత్కార జీవితం జీవించాలి అంటే నువ్వు వ్యక్తిని ఏం చేయాలి, సంపాదించాలి. బాడీ చేయాలి. చర్చిలో ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, ఒక వ్యక్తి రక్షణలోకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తిని ఏం చేయాలి, సంపాదించాలి. ఈరోజు మన దేశంలో అయ్యగారు నాకు బాప్తిస్మించండి గబగబా ఎక్కువ ముంచేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మా రక్షణ పొందుకోవాలి తీసుకుంటారు, కానీ అయ్యా నేను మారాను, ఇదిగో నేను మారి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాను అనే అనుభవంలోకి చాలామంది రాకుండా జీవిస్తూ ఉంటారు. గమనించండి పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనము ఎన్ని సంవత్సరాలు అయినా మారాడు దానికంటే ముఖ్యంగా నువ్వు ఒక వ్యక్తిని రక్షించే అనుభవంలోకి నువ్వు రావాలి. నీ క్రియాపూర్వకంగా ఉండాలి. నువ్వు ఎంత సంపాదించుకున్న ప్రయోజనం లేదు. ఆ యొక్క చిన్న కుమారుడు ఉన్నాడు, తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు ధనం సంపాదించుకొని వెళ్ళాడు. వాడు ధనం కోల్పోయిన తర్వాత వాడికి అర్థమైంది ఏంటంటే, నా ధనము ఇది కాదు, ఈ ధనం కాదు, నేను కోల్పోయిన తండ్రి సహవాసాన్ని కోల్పోయాను అని అర్థమైంది. వాడు తిరిగి వచ్చినప్పుడు అంటున్నాడు, అయ్యా పరలోకంలో నీకు వ్యతిరేకంగా నేను పాపము చేశాను, నా నోట్లో అయితే ప్రార్థన ఉంది, నా దగ్గర దేవుడు ఉన్నాడు, కానీ నేను మాత్రం ఏం లేను, ఆ క్రియాపూర్వకంగా నేను లేను. బిడ్డలారా, ఈరోజు నేను ఒకటే మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను దేవుడు దీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంతగా ఆశ్రయించబడినా, నువ్వు ఎంతగా దీవించుకున్న విషయం జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను క్రియాపూర్వకముగా ఏమి సంపాదించావని దేవుడు అడుగుతాడు. విషయాన్ని మర్చిపోదు. మాస్టర్ గారండి ఇల్లు సంపాదించాను, పాస్టర్ గారండి అది సంపాదించాను, నీ ఫ్రెండ్స్ని చూపించి చేర్పించి ఉండొచ్చు, కానీ ఆత్మలలో నువ్వు ఎంతమంది సంపాదించగలిగావు, ఏమి ప్రభు కొరకు సంపాదించగలిగావో చూపించగలిగినప్పుడు అది ప్రభావవంతంగా కనిపిస్తుంది. అది ప్రభావవంతంగా కనిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు మాట జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తూ ఉంటాం. 10వ వచనం నుండి 11వ వచనం చూస్తూ ఉన్నప్పుడు మాట గమనించవచ్చు. పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు ఎవరితో చాపునో వాడు తప్ప ప్రతి వారు సమర్పబడని కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునందుకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పుకొనెను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దుకై తెలుపగా మొద్దుకై ఎస్తేరుకు ఇట్లు ప్రతినిచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత
యూదులందరి కంటే నేను తప్పించుకున్నానని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలై మరొక దిక్కులు వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యం వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పుమనేను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు తెలిసిపోయిన పిల్లరా, సంపాదించుకోవటానికి తన భర్తను లేక తన తండ్రిని తన కుటుంబాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏమున్నది అంటే ఎస్తేరు ముద్దుకే పెట్టాడు. తండ్రి కుమార్తెకు ఇచ్చాడు. అనగా పరమ తండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మనకి ఈ బాధ్యత అప్పచెప్పాడు. ఏం అప్పచెప్పాడు అంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, సంపాదించుకోవాలి. ఏం చేసుకోవాలి? రాజుగారు అంటున్నారు, ఇదంతా నీదే రాణి, ఈ రాజ్యము సగభాగం నీదే, ఈ బంగారం నీదే, ఈ పన్నోళ్ళ నీదే, ఈ అంతఃపురం నీదే, ఈ కోట నీదే, అంతా నీదే అంటే తండ్రి ఏమన్నా తెలుసా? నీ ఆస్తి కాదు, నీ కడుపున పుట్టిన పిల్లలు కాదు, వీళ్ళందరూ నీ ఆస్తి. నీ పిల్లల్ని నువ్వు సంపాదించు. లేకపోతే ఏముంది? మరణం అనే శాస్త్రం ఉంది. దుష్టుడు వచ్చి ఉన్నాడు, వాడు మనలను నాశనం చేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? నీ వాళ్ళు సంపాదించుకోవటానికి రాజు దగ్గరికి వెళ్ళమంటున్నాడు. పిల్లల ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి సత్యం ఉంది. ప్రభువు తన పిల్లలైన మనతో మాట్లాడుతున్నాడు. మొర్దెకై ఎస్తేరు చెప్పినట్లుగా నాతోనూ నీతోనూ ఈరోజు మాట్లాడుతున్న మాట తెలుసా? నీవు నీ సంతతి వరకు, నీవు వారి కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు నువ్వేం చేయాలి? సంపాదించాలి. ఆస్తి అయితే నీ పిల్లలదే, కానీ ఆత్మలు మాత్రము వాళ్ళు నీ వారు అంటున్నాడు. ఎవరండి ఆత్మలు? నీ వాళ్ళు అవునా కదా? మనం ఇంతసేపు ఉంటాము, కానీ నీ యొక్క అన్నదమ్ముడికి కానీ నీ దూరం చుట్టానికి ఎవరికైనా జరిగితే అయ్యో అని బాధ అనిపిస్తుంది. ఎవరికి వచ్చిన విషయం తెలియగానే అయ్యో, ఎవరికి తెలియగానే నాకు సంతోషం, అవునా ఎంత మంచి మాట చెప్పావు అంటాం. చూడండి, ఒకరికి తొలిలో తెలిసిన వాళ్ళు దూరం చుట్టం అయితేనే బాధ, తెలిసిన దూరం చుట్టం గురించే సంతోషం కలుగుతుంది. వాళ్ళ పిల్లలకి మంచి స్థితి కలగానే దేవానికి ఉదాహరణ చెప్తాం. వాళ్ళ గురించి మనకు అంతగా తెలియకపోయినా మన వాళ్ళేటప్పటికీ ఎంతో తెలియని ఆనందము కలుగుతుంది. అలాంటప్పుడు వారిని చూస్తూ చూస్తూ శత్రువైన సాతాను చేతికి ఎలాగ అప్పగిస్తావు? నువ్వు నా వాళ్ళని అంటున్నావు కదా, ఆ నీ వాళ్ళను శత్రువైన సాతాను చేతికి ఎలా వదిలిపెడతావు? రెండు పిల్లల చక్కని మాట ఉంది. అక్కడ ఏం చేస్తారు? సహిస్తారు 3 దినములు ఉపవాసం అంటే ప్రార్థన చేయటము. ఏం చేయడం మొదలుపెట్టింది? ఉపవాసం. నా వాళ్ళు ఎవరు రక్షింపబడాలి, నా వాళ్ళు ఎవరు రక్షించుకోకూడదు, శత్రువు చేతులండి నా వాళ్ళు రక్షించుకోవాలంటే ఒకటే నాకు ఆధారం ఏంటి అంటే నేను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఒక చక్కని తీర్మానం చేసుకుంది. నాకు నా వాళ్ళకి కావాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? మన వాళ్ళు రావాలని అంటే భోజనం పెడతాం, మనం రావాలంటే పంటకి రండి కబురు పెడతాం, మనం ఇంకేదో చెప్తాం. కానీ ఆమె ఏమంటారు తెలుసా? నా వాళ్ళు రక్షించబడాలంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాగోకపోతే మీకు చేయాల్సింది తెలుసా? మెసేజ్ కాదు, ప్రార్థన చేయాలి. నీకు ఇంకా అవకాశం ఉంటుంది, ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. నా కుటుంబ సభ్యులు రక్షించబడాలి, నా వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నారు రక్షించబడాలి అని ఒక ఉపవాస ప్రార్థన. నీ స్నేహితుల కొరకు ఒక ఉపవాస ప్రార్థన లేక ఒక ప్రార్థన చేయగలిగినప్పుడు పరలోకమున్న దేవుడు రాజు మనసు మార్చేశాడు. ఆ శ్వాస నిలిచిపోయింది. దేవుని బిడ్డలకి దేవుడు జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, సంపాదించుకోవడం అంటే ఆస్తి కాదు, ఆత్మను సంపాదించుకోవడం. నా బంధువులండి, నా వాళ్ళండి వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? వారి కొరకు నీ ప్రార్థన దీపము ఎలా వెలుగుతూ ఉంది? వారి కొరకు నీ మనసులో పడే సంతోషం, నీ మనసులో పడే వేదనకి ముందుగా ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటితో పాటు దేవుడు ఉన్నాడని కూడా జ్ఞాపకం చేసుకో. దేవుడు దగ్గర ఒక మనుషుడు ఉన్నాడ, అతనికి ఎవరూ లేరు, ఒక సహోదరుడు లేడు, ఒక పార్ట్నర్ లేడు, ఒక స్నేహితుడు లేడు, లేకపోతే అతనితో కలిసి నడిచేవాడు ఎవరు లేడు, ఒక పిల్లవాడు లేడు, ఒక పనివాడు కూడా లేడు. అంతా నాదే అనుకుంటూ ఉన్నాడు. అతడు వెర్రివాడు, వ్యర్థమైన పని చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఇద్దరు ఉన్నారట. ఇద్దరు మనం చూస్తూ ఉన్నాము. ఒకటి నీవు, రెండోది నీ కొరకు మాకు చంద్రుడికి లేచిన సజీవుడైన యేసు ఉన్నాడు. నీవు ఆయన కలిసి పనిచేస్తే దేవుడు నీ కుటుంబంలో ఏది చేయించాడుకోకుండా పట్టుకున్నాడు. ఈ కరోనా కాదు, ఏదైనా రాని, సునామీ రాని, ఏదైనా రాని
నీవు నమ్మిన దేవుడు, నువ్వు వారితో కలిసి అడుగులు వేస్తున్నావు, అప్పుడు నన్ను స్థిరపరుస్తాడు, అంటే దేవునితో కనిపిస్తాడు. యోహాను సువార్త మనం చూస్తామా? యోహాను సువార్త 17వ అధ్యాయం 21 నుండి 23 వచనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి నేను ఏకమైన లాగున అని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నుండి 23 వచనం చూద్దామా? 17వ అధ్యాయం 21 నుండి లేక తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనం ఏకమైన లాగున వారిని ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవు ఉండడం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందుకు నీవు నన్ను పంపించమనియు నీవు నన్ను ప్రేమించుంటే వారిని కూడా ప్రేమించమనియు లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. ప్రభువే చెప్తున్నట్టు పిల్లలు ఏకమై ఉండాలి అంటే కలిసి తిరగడం కాదు, కలిసి ఉండడం కాదు, ఒకే ఇంట్లో ఉండడం కాదు, ఒకే రకం యూనిఫామ్ కాదు, ఒకే రకమైనటువంటి మాట తీరు కాదు, మనసులు కలిసి ఉన్నది. ఏమైపోవాలి? నేను నువ్వు ఏకమైన వాళ్ళు. ఒక భార్య భర్తలు ఉంటారు, వారు ఒకప్పుడు విడివిడిగా ఉన్నటువంటి వారి ఇద్దరిని ఒక 3 పెట్టల తాడు, మంగళసూత్రము లేకపోతే వివాహము అనేది మన బంధం చేస్తుంది. తల్లి పిల్లలు వేరువేరుగా జీవిస్తారు లోకంలో, కానీ ఆ తల్లి అడుపులోంచే తల్లిదండ్రుల స్వరూపం బయటికి వచ్చింది. అది విడదీయలేనటువంటి బంధం. ప్రభుత్వ కూడా మనము కూడా మన రక్త సంబంధికులకు, మన కుటుంబ సభ్యుల కొరకు ఇలాంటి బంధాలను మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కలిసి ఉన్నట్లుగానే లోకంతో మనం కలవకుండా దేవుడితో కలిసినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. ఈ ప్రార్థన ఆలోచించడానికి సఫలం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, నీవు నన్ను పంపిన ప్రకారం వారును ఇవ్వవాలి, మనం కూడా వెళ్ళి వారిని దర్శించాలి, వారిని ప్రార్థన చేయాలి, వారిని దేవుడి దగ్గరికి మనము నడిపించాలి. ఇస్తే అమ్మయ్య నేను వెళ్ళడానికి అవ్వదు అంటున్నాడు. ఇందు నిమిత్తమే నువ్వు ఏర్పరచబడ్డావేమో, ఇందు నిమిత్తమే నువ్వు ఈ కోటలకు పంపబడ్డావేమో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను అలాగే ఎక్కించాడు, నేను చాలా బిజీ. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను నన్న రోజున అడుగుతాడు, దేవుడు నిన్ను నన్న రోజున ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. కాబట్టి ఆ విషయం మనం జాగ్రత్తగా ఉందాం. ఆఖరిగా మొదటి యోహాను రాసినటువంటి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూస్తున్నప్పుడు వై పీపుల్, ఎందుకు ప్రజలు వెనుకబడిపోతున్నారు, ఎందుకు విశ్వాసం ముందుకు వెళ్ళలేకపోతున్నారు, తమ యొక్క బంధువులను తమ స్నేహితులను ఎందుకు కలవలేకపోతున్నారో ఈ వాక్యంలో చాలా క్లియర్గా యోహాను రాశాడు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. ఇవే సంబంధమైనవండి, ఎవరో పుట్టినవి కావు, దేవుడు పుట్టినవి కాదు. ఏమిట? శరీరాశ, నేత్రాశ, జీవితం. గొప్పగా పుట్టకాలి, గొప్పగా కనిపించాలి, చూసింది నాకు కావాలి, ఇంకా ఐ వాంట్ మోర్. కాబట్టి నేను దినాల్లో చాలామంది ఒంటరితనం అనిపిస్తున్నారు. ఇండివిజువల్ లైఫ్ మంచిదే, కానీ ఆత్మీయులను కోల్పోయి లోకంలో ఎంత సంపాదించుకున్న ప్రయోజనము ఉండదు. గమనించిన పిల్లగా అది నీ అవసరానికి మాత్రమే, కానీ నువ్వు ఆత్మను సంపాదిస్తే అది నిత్యత్వంలో నిన్ను నడిపిస్తుంది. ఇక్కడ పరలోకంలో కూడా నీ కొరకు అది సిద్ధపరుస్తుంది. అంటే దేవుడు నేను పొందుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ఒంటరిగా ఉంటున్న మీరు ఇంకొక వ్యక్తిని సంపాదించండి, మీ కొరకు స్నేహితుని సంపాదించండి, మీ కొరకు ప్రార్థించే వ్యక్తిని సంపాదించండి, మీ కొరకు అంగలాంచే వ్యక్తిని. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీతో కలిసి ఏకభవించి ఆ ప్రార్థన కలిసే వ్యక్తి లేకపోతే నీకు ఎంత మంచి ఇల్లున్నా, ఎంత మంచి మంచం ఉన్నా, ఎంత మంచి ఎన్ని ఉన్నప్పటికీ, ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా నీతో కలిసి ఉండవు లేకపోతే ప్రయత్నం లేదు. రోజు కేజీ కేజీ బియ్యం వేసి నా ఇంట్లో 5 ఉన్నారు, 6 ఉన్నారని లెక్కేసుకోవచ్చు. కానీ నీకు కష్టం కలిగినప్పుడు ఒక వ్యక్తి నీతో కలిసి ప్రార్థన చేసేవారు లేకపోతే మనము ఒంటరి వాళ్ళని. కాబట్టి పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీకు నేను కొరకు ప్రభువులో కనుకొచ్చాడు. ఇదిగో అన్నాడు, చూడుకున్న అరచేతులు నేను చెక్కుతున్నాను. తోమంటున్నాడు, నేను నమ్మను అన్నాడు. ఆయన చూపించన్నాడు, ఇదిగో నా చేతులు చూడు, గాయాలు ఉన్నాయా అన్నాడు.
ప్రభువా అన్నాడు, నీ కొరకు నేను ఉన్నాను అన్నాడు. అనుమానం తోమాను కూడా దేవుడు దర్శించి దేవుని సేవలో వాడుకున్నాడు, దేవుని కొరకు ఉపయోగించుకున్నాడు. అలాగే నన్ను నిన్ను వాడుకుంటాడు. మనము కూడా ప్రభు కొరకు ఇతరులను సంపాదిద్దాం, ప్రభు కొరకు మనము పని చేద్దాం, ప్రభు కొరకు ముందు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె, దేవుడికి కూడా నడిపించిన కాక ఆమె. చిన్న ప్రార్థన చేద్దాం. దేవానికి కొద్దినాలు, సర్వశక్తుడానికి కొద్దినాలు, సర్వాధికారానికి కొద్దినాలు. ఈ సమయంలో ప్రభావం మాట ప్రతి మాట పెట్టుకున్నాను నాయన. మా ఆశలు ఎప్పటికీ కూడా లోకమైతే ఉన్నాయి. చాలామంది బిడ్డల ప్రభావ లోకాశల్లో పడిపోయి, లోక వ్యామోహాల్లో పడిపోయి, లోక తలపుల్లో పడిపోయి బలహీనమైపోతున్నారు ప్రభా. విశ్వాసంలో ఉండాల్సిన వారు అవిశ్వాసులు అయిపోతున్నారు. పాపములు జయించవలసిన వారు పాపంలో పడిపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆ కుటుంబాన్ని దర్శించండి ప్రభా. నాకు ఎవరు లేరు ప్రభా, నేను ఒంటరి వ్యక్తిని ప్రభా. నా తల్లి నన్ను అర్థం చేసుకోలేదు, లేక నా భార్య అర్థం చేసుకోలేదు, లేక నా యజమాని అర్థం చేసుకోలేదు. ఇదిగో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, నాకు ఎవరైనా సహాయంగా ఉంటే బాగుండు అనుకున్న వారితో మీరు ఉదయకాల సమయంలో మీరు వారిని దర్శించండి. వారి జ్ఞానం తీసివేయండి, వారికి నెమ్మదినివ్వండి, వారిని ఆదరించి నడిపించండి ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన ఎస్తేరున్నాక నిలబడే బిడ్డలు ప్రభా, ఆత్మీయ జీవితం తిరిగి ఉండేవారు ఇవ్వండి ప్రభా. ఈ కరోనా టైంలో ప్రభా నాయన 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 ఇలాంటి బలహీనమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏమంటుండగా ప్రభా, ఈ పొల్యూషన్ అయిపోయినటువంటి ఈ సమయం ఏమంటుండగా ప్రభా, అందరి బతుకులు ఒంటరి బతుకులే, ఎవరింట్లో వాళ్ళే నాయన. హాస్పిటల్లో కొంతమంది, ఇళ్ళల్లో కొంతమంది నాయన. ఏమైపోతామో పరిస్థితి ఉంటుందిగా ప్రభా. ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించే మనసులను మాకు ఇవ్వండి. ఈ మనసులు ప్రతి ఒక్కరికి అనుగ్రహించింది. ఆ డాక్టర్తో ప్రతి బిడ్డ స్థిరపరచండి ప్రభా. ఇదిగో ఈ లైవ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ఏ కుటుంబంలో అలాంటి పరిస్థితులు మాకు తెలియదు కానీ ప్రభా మీరు మా పక్షాన ఉంచిన దాన్ని బట్టి ఉన్నాను. ఇదిగో ఈ ప్రార్థన మందిరంలో ప్రభా మీరు అనేక మంది జతపరిచిన దాన్ని బట్టి ఉన్నారు. నిజమే ప్రభా, ఒకరికొకరు కలిసి ప్రార్థించడానికి మీరు అనేక కార్యాలు చేస్తారు. ఒకరికొకరు కలిసి ప్రార్థన చేసి అనేక కార్యాలు చూడగలిగిన సమన్వయాన్ని మీరు మాకు ఇచ్చినట్టు ఇక్కడ వారు బలపరచము. ఎవరైతే ఇంకా స్థిరపరచబడలేదో వారిని స్థిరపరచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వీడిని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం లేచినప్పుడు ఒక పాట పాడుకుంటూ ప్రభువు నామమున సమర్పించుకుంటాం.